కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏపీ ఎంసీఏ ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. 20వ రోజు మోకాలపై నిల్చొని ఎంసీఏ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 ఏళ్లు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలన్నారు. పని ఆధారిత ప్రోత్సాహకాలకు క్రమబద్ధీకరించాలని ఉద్యోగులు కోరారు. అనిల్ కుమార్ కాకినాడ డిస్ట్రిక్ట్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా చేస్తున్నాను. ఈరోజు ధర్నాలు అనేవి ప్రతిరోజు జరుగుతున్నాయి. నిరవధిక సమ్మె. మా డిమాండ్లు నెరవేరే వరకు మేము అలాగే చేస్తూ ఉంటాము. విషయం ఏంటంటే ఈరోజు 19వ రోజు, మొన్న నర్సెస్ డే జరిగింది. ఆ రోజు కూడా కనీసం మా లీడర్ని పిలిచి చర్చిస్తారనుకున్నా కానీ ఆ రోజు కూడా పిలవలేదు. ఆ నర్సెస్ డే రోజు కూడా మేము ఇలా రోడ్ల మీద మోకాలు వేసి మా నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇది కాకినాడలోనే కాదు, ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది. చెప్పాలంటే ఫ్యామిలీతో సహా వాళ్ళ పిల్లలను కూడా తీసుకొచ్చి ఎక్కడే భోజనం పెట్టేలా అంత సీరియస్గా చేస్తున్నాము. దయచేసి అధికారులందరికీ మా సిహెచ్ తరఫున చెప్పేది ఒకటే, మా నాయకులను పిలవండి, మా సిహెచ్ యొక్క బాధను అర్థం చేసుకోండి. నిజంగా కోరికలు కాదు సార్, మా హక్కులు మాత్రం అడుగుతున్నాము. మేమేం గొంతెమ్మ కోరికలు అడగట్లేదు. మాకు చెల్లించాల్సిన అతి బాధ్యతలు అడుగుతున్నాము, మాకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ అడుగుతున్నాము, మాకు కావాల్సిన శాలరీని అడుగుతున్నాము, ఉన్న పరిస్థితులు బట్టి మేము అడుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే మాకున్న గైడ్లైన్స్ ప్రకారం మేము రెగ్యులర్ అడుగుతున్నాం తప్ప మరి ఏ విధంగా కాదు. ఎవరినంటే మమ్మల్ని ఎన్హెచ్ఎం కింద అంటున్నారు. ఒకవేళ మేము నిజంగా ఎన్హెచ్ఎం కింద అయితే అన్ని క్యాడర్కి పెంచిన మీరు 23% హైక్ మాకు ఎందుకు ఇవ్వలేదు? ఒకవేళ అడిగితే కనుక మీరు ఎన్హెచ్ఎం కాదు అంటున్నారు. ఏదన్నా పనిచేసే విషయంలో రూల్స్ పెరిగే విషయంలో మీరు ఎన్హెచ్ఎం అంటున్నారు. ఏదైనా రెగ్యులర్ చేయమంటే మీరు ఎన్హెచ్ఎం కాదు, లేకపోతే మీరు కాంట్రాక్ట్ అంటున్నారు. సార్ మేము అడిగేది ఒకటే, మాకు ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి గైడ్లైన్స్ ఉన్నవి. 6 సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేసుకున్నారో అలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది సిహెచ్ఓలు ఉన్నారు. వాళ్ళని రెగ్యులర్ చేయండి. నా పేరు జ్యోతి. ఉత్తరకంచి ఏఎంలో గత 3 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. ఈ 3 సంవత్సరాల్లో చాలామంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చనిపోవడం కూడా జరిగింది. అరౌండ్ 3 to 5 మెంబర్స్ వరకు చనిపోయారు సార్. వాళ్ళు అనారోగ్య కారణంతో కావచ్చు, లేదా రోడ్ యాక్సిడెంట్స్తో కావచ్చు. కనీసం వాళ్ళకి ఎలాంటి హెల్త్ పాలసీ కూడా గవర్నమెంట్ నుంచి అందించలేదు సార్. మేము అడిగేది ఒకటే సార్, వాళ్ళకి ఒక హెల్త్ పాలసీ అందించండి, మాకంటూ ఒక జాబ్ సెక్యూరిటీని కల్పించమని అడుగుతున్నాం సార్. రెస్పెక్టెడ్ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు, మీకు ఏంటి అంటే మీరు రాకముందు అందరికీ కూడు గుడ్డ ఇలా ఉండేది, కానీ మీరు వచ్చాక ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అనేది మీరు చెప్పారు సార్. అలాంటి పల్లె వైద్యం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని అడుగుతుంది సార్. సో మా బాధలు మీరు తీరుస్తారని మీ వరకు మా సమయాన్ని 19వ రోజు వరకు వచ్చింది సార్. అది మీ వద్ద వరకు చేర్చుకుని మాకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ని ఇస్తారని కోరుకుంటున్నాం సార్. చాలామంది అందరూ యంగ్స్టర్స్ సార్, అందరూ మీరు చెప్పిన ప్రతి పని చేయడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు సార్. సో మీరు ఇచ్చే ప్రతి పని వాళ్ళు చేస్తున్నారు అంటే దానికి తగ్గ వేతనాలు కూడా మీరు చెల్లించాలి కదా సార్. సో మేము ఏ పని ఇది చేయము అది చేస్తామని ఎప్పుడు కూడా మేము వెనకాల వేస్తారు సార్. ప్రతిదీ మేము చేస్తామని ముందుకు వస్తున్నప్పుడు సో ఆ గవర్నమెంట్ నుంచి కూడా అదే స్పందన మేము ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సార్. సో ప్రతి అధికారులకి మేము పేరున అడుగుతున్నాం సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వరకాన్. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి గత 19 రోజులుగా మరి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరూ మరి నిరసనకు దిగడం అయితే జరిగింది. ఆ నిరసన గురించి గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు మేము చెప్తానే ఉన్నాము. అయినప్పటికీ 19 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ మాకు గవర్నమెంట్ నుంచి లేదా అధికారుల నుంచి కానీ ఎటువంటి మాకు రిప్లై అయితే లేదు. అందుని గురించి మేము ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. మరి మా యొక్క డిమాండ్లు ఏంటైతే ఉన్నాయో అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయండి. మేమైతే గొంతుమ్మ కోరికలు ఏమీ అడగట్లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 6 years కంప్లీట్ అయిన సిహెచ్ఓస్ రెగ్యులర్ చేయాలి అని గైడ్లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారం చేయమని అడుగుతున్నాము. అలాగే మాకు ఈపీఎఫ్ అనేది ఉండేది సంవత్సరం బ్యాక్ వరకు, కానీ దాన్ని సడన్గా కట్ చేస్తారు. మాకు ఈపీఎఫ్ కూడా కట్ చేయట్లేదు. అది మాకున్న ఒకే ఒక భద్రత, దాన్ని కూడా మరి తీసేయడం జరిగింది. మరి అలాగే మాకు ఇన్సెంటివ్స్ అనేవి పడుతూ ఉంటాయండి. ఆ ఇన్సెంటివ్స్ అనేవి చాలా మందికి చాలా తక్కువ వేస్తున్నారు. ఆ వేసే దాంట్లో కూడా ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు అన్నది కూడా మాకు తెలియడం లేదు. సో అది కూడా మా పెండింగ్ ఉన్న ప్రతి ఇన్సెంటివ్ని కూడా వేయమని మరొకసారి మేము అధికారులని కోరుచున్నాము.